ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత ఈ ఎంగేజ్మెంట్ ఆపుతుందని మీరే సీతని ఎక్కడో దాచిపెట్టుంటారు. మీకే అవసరం ఉంది. కిరణ్, మైండ్ యువర్ లాంగ్వేజ్ కిరణ్. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే రేవతి భర్తవని కూడా చూడను. మీరు వదినని తప్ప ఇంకేది చూడరని మాకు తెలుసు అన్నయ్య. చూడండి, సీత గురించి మాకు ఏమీ తెలీదు. మీరు అనవసరంగా ఇక్కడ గొడవ చెయ్యొద్దు. కాసేపట్లో ఇక్కడికి ఆడపిల్లి వాళ్ళు వస్తారు. వాళ్ల ముందు మా పరువు తీయకుండా వెళ్ళిపోండి. సీత గురించి తెలిసే వరకు మేము ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. సీత ఎక్కడుందో మీకు తెలుసు. ఇక్కడ సీత గురించి ఆలోచించేది నువ్వొక్కడివే రామ్. అరే, కనీసం నువ్వైనా సీరియస్గా తీసుకో. సీత ప్రమాదంలో ఉంది. మీరిలా రండి. రామ్, సీత కనిపించట్లేదని చెప్తుంటే మహాలక్ష్మి వదిన ఏదేదో మాట్లాడుతుందేంటి? నా మీద ఒట్టేసి చెప్పండి అత్తయ్య, సీత నిజంగానే కనిపించట్లేదా, లేక ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి సీతతో కలిసి మీరు నాటకం ఆడుతున్నారా? నువ్వు కూడా మీ పిన్నిలా మాట్లాడతావేంటి రామ్? అరే, ఇలాంటి టైంలో ఎవరైనా జోకులేసి నాటకాలు ఆడతారా? నీ మీద ఒట్టు రామ్, సీత నిజంగానే కనిపించట్లేదు. నిశ్చితార్థం ఆపుతుందని ఆ మహాలక్ష్మి వదిన సీతనేదో చేసుంటుంది. అవును రామ్, సీత ఎక్కడుందో ఆవిడికి తెలుసు. కావాలనే సీత గురించి తెలీదు అని అబద్ధం ఆడుతోంది. దయచేసి మా పిన్నిని ఏమీ అనకండి. సీత గురించి తనకేమీ తెలీదు. అలా అనుకోవడం నీ అమాయకత్వం రామ్. ఆ రోజు సీత కిడ్నాప్ విషయంలో అర్చన గారితో పాటు మహాలక్ష్మి గారి హ్యాండ్ కూడా ఉంది రామ్. తన పంతం నెగ్గించుకోవడం కోసం ఆవిడ ఏమైనా చేస్తుంది. ఆధారాలు లేకుండా మాట్లాడకండి. తన కిడ్నాప్ విషయంలో అర్చన పిన్ని హస్తం ఉందని సీత ప్రూవ్ చేసింది, కానీ మహాలక్ష్మి పిన్నికి ఆ కిడ్నాప్కి ఏ సంబంధం లేదు. మహావదినకి తెలియకుండా అర్చన వదిన సొంతంగా ఏదైనా చేస్తుందనుకుంటున్నావరా? అర్చన వదినకి అని తెలివితేటలు లేవు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మురాం. సీత గురించి మహాలక్ష్మి గారిని గట్టిగా అడుగు. సారీ, ఆధారాలు లేకుండా మా పిన్నిని అనుమానించి అవమానించలేను. సీత కనిపించట్లేదని చెప్తున్నా నువ్వింకా మహావదిన్నే నమ్ముతున్నావంటే నీ గురించి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. సీత నిజంగా కనిపించట్లేదంటే నాకు టెన్షన్గానే ఉందత్తయ్య. సీతని దూరం చేసుకునేంత దుర్మార్గుణ్ణి కాదు నేను. సీత గురించి ఆలోచించని మూర్ఖుణ్ణి కాదు. అయితే సీత గురించి మీ పిన్నిని ఇప్పుడే అడుగురాం. సీతకు ఏ ప్రమాదం జరగకముందే తనని కాపాడు. కాసేపు వెయిట్ చేసి చూద్దాం. అప్పటికి సీత గురించి తెలియకపోతే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అంతే తప్ప పిన్నిని అడిగి అవమానించలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.